రాష్ట్రంలో ఉన్న ప్రతి డైరీకి నిజంగా మనకు కనుక చిత్తశుద్ధి ఉంటే రాజమండ్రి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ఆ డైరీలకి ఎన్ని గేదెలు ఉన్నాయి, ఒరిజినల్గా గేదెలు ఉన్నాయా వాటికి, ఏ డైరీకి గేదెలు పెంచే పోషించేంత స్థితి ఓపిక లేవు. కేవలం పెంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ మిషన్ పెట్టి చూసుకుంటారు అంతే. అది తప్ప లేదు. అసలు ఒక పాల డైరీ ఎంతమంది రైతుల దగ్గర పాలు కలెక్ట్ చేస్తుంది లెక్క తీసుకోండి. వాళ్ళు ఎన్ని పాలు అమ్ముతున్నారు లెక్క తీసుకోండి. రెండు బ్యాలెన్స్డ్ కనబడతాయి కదా. 1000 లీటర్ల పాలు తీసుకుంటే 5000 లీటర్ల పాలు అమ్ముతున్నారంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? నీళ్ళు పోసిన లీటర్కి 5 లీటర్లు పోయలేరు కదా. సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇది పాల డైరీ వ్యాపారాలు తెలిసినటువంటి ప్రభుత్వానికి తెలియని వ్యవహారం కాదు. ఇప్పుడు కల్తీ జరగడానికి కారణం నిన్న నేను ప్రస్తావించా, కల్తీ పాలు దేశమంతా విపరీతంగా నడుస్తున్నాయి. నిన్ననే మాట్లాడుకున్నాం ఎరువులతో పాలు అన్నట్టు. ఇప్పుడు బయటపడింది అదే. 125 మంది ఆసుపత్రి పాలయ్యారు. చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇస్తాం, ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆసుపత్రి ఖర్చులు అదిరిపోతాయి. వాళ్ళు జీవితకాలం సంపాదించిన అంతా అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఏం సాయం చేస్తారో చూసుకోవాలి. రెండవది ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టాలి.